వామపక్ష విద్యార్థి సంఘాలు ఇదే ఢిల్లీ విద్యార్థుల లాఠీ చార్జ్ మీద చెలో లోక్భవన్ పిలుపునిచ్చినాయి. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా వాళ్ళు లోక్భవన్ గవర్నర్ నివాసం ముట్టడికి ప్రయత్నించారు. మరోవైపు దేశంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు అయిపోయింది ఈ విద్యార్థుల ఉద్యమం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే పార్టీలు అడాప్ట్ చేసుకోవడం అంటారు, లేకపోతే వాళ్ళు కబ్జా చేస్తున్నాయి అంటారు ఉద్యమాన్ని. అధికారం ఉన్న ప్రతి పార్టీ దాడులు చేస్తారని మనకి ఇప్పటికే నిరూపితమైంది. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు. దానికి ఎగ్జాంపులే ప్రియాంక గాంధీని తీసుకుపోయి ఎట్లా వ్యాన్లో నూకేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. తెలంగాణ వాదులు కాదు, ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నది. అంటే వాళ్ళు అక్కడ పోలీసులను నువ్వు వ్యతిరేకిస్తున్నావు, అక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నావు, దమనకాండను వ్యతిరేకిస్తున్నావు, ఫాసిజం అంటున్నావు. మరి ఇక్కడ చేస్తున్నటువంటి విద్యార్థుల పైన కూడా మీ వైఖరి ఏంటో కూడా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అంతకుముందు దొరపాలన అన్నావు, మరి ప్రజల పాలన అన్నప్పుడు ఎట్లా ఉండాలనేది ఒక మోడల్ కూడా మీరు చూపించాలి. అదొకటైతే ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర చాలా బ్రూటల్గా, చాలా భయానకంగా, కిరాతకంగా దాడి చేసినటువంటి ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో మోడీ సర్కార్ వెంటనే రాజీనామా చేయాలి. సిగ్గుతోటి తలదించుకునే అటువంటి ఒక అమానుషమైన కాండ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులారా, దళితులారా, మైనార్టీలారా, మనిషిని ప్రేమించేటువంటి మానవీయత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి నిరసన చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. అట్లనే ఉస్మానియా విద్యార్థులుగా బయట ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా దళిత సంఘాలు ముందు నడిపించడం జరిగింది. త్వరలో తప్పకుండా ఒక కార్యాచరణ పిలుపునిస్తాం. అట్లనే ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా అందరూ రోడ్ల మీదకి రావాలి. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. రోజుకు దేశమే 100 సంవత్సరాల వెనక్కి నెట్టివేయబడుతున్నది. ఆదాని, అంబానీ = ప్రధాని అన్న కాడికి వచ్చింది మొత్తం మీద కథ. మామూలుగా విద్యార్థులు అయితే మేము ఏమనుకోదు, అందులో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయినారు కాబట్టి ఆ రకంగా పోలీసులు ప్రవర్తించాలని తెలుసుకొని బీజేపీ ఐటీ సెల్, బీజేపీ సోషల్ మీడియా వింగ్లు ఒక ప్రచారాన్ని సోషల్ మీడియాలో వదులుతా ఉన్నది. నిజం అనుకోవచ్చా? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అదే అన్నది, ఇదంతా సంఘ విద్రోహుల శక్తులు, ఇందులో మావోయిస్టు శక్తులు కలిసి ఉన్నాయి, ఇలా బయట నుంచి వేరే దేశపు శక్తులు కలిసి ఉన్నాయి. ప్రతిసారి పోలీసు వాళ్ళు లేదా ఇంటెలిజెన్సీ పోలీసు వాళ్ళతోటి డ్రామా ఆడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ తెలంగాణ ఉద్యమాలు అన్నారు, అన్ని ఉద్యమాలలో ఇట్లా అంటూనే ఉన్నారు. ఈ ఉద్యమంలో అంటారు, వాళ్ళు అన్న ప్రతి ఉద్యమం విజయం చెందింది, విఫలం కాలేదు. ఎక్కడ కూడా ఉద్యమం అనేది విఫలం కాలేదు, విజయమే చెందింది వాళ్ళు అన్నది. అక్కడ ఢిల్లీలో ఒకసారి చూస్తే ఈ 2 రోజులుగా ఒకవైపు జంతర్ మంతర్ను విద్యార్థులు మొత్తం చుట్టుముట్టి, ఇంకా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు మోహరిస్తాను, ఏదైతే అమెరికా భారత వాణిజ్య ఒప్పందాన్ని తీసుకోవాలి. అంటే ఏంది ఇది? బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి మనం దించే కుట్రనా, లేక నిజమైన కుట్ర? ఇప్పుడు కుట్ర కాదు, లీకేజ్ అయింది. సత్యమా కాదా? రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చింది సత్యమా కాదా? మొత్తం మజ్దూరు కార్మికులందరూ చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని బయటకు పంపించేది సత్యమా కాదా? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, వాళ్ళందరూ ఏకమవుతారు, మోడీకి పాడగడతారు తప్పకుండా. ఈ ప్రొటెస్ట్ అనేది ఢిల్లీ జంతర్ మంతర్లో అతి కిరాతకంగా, బ్రూటల్గా జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉన్నదో అది అమ్మాయిలను చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ బాడీ మీద కనీసం ఆడవాళ్ళు అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేసిండ్రు, రైతులను దాడి చేసిండ్రు, పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళందరినీ దాడి చేసిండ్రు. ఇది దేశ యువత మీద దాడిగా ఖండించాలి, అందరూ ఖండించాలి. దీన్ని దేశం మీద దాడి జరిగా మొత్తం యువత మీద దాడి జరిగినట్టుగా మనందరం దీన్ని ఖండించడమే కాకుండా ఒక్క ఢిల్లీ చేస్తేనే సరిపోదు, ఒక్క జేఎన్యూ చేస్తే సరిపోదు, ఒక్క రైతులు మాత్రమే చేస్తే సరిపోదు. ఇది అందరి సమస్యగా మారింది. హిట్లర్ గారు ఎట్లయితే ఫాసిజం మొత్తం దేశం మొత్తం నలుమూలలా చుట్టి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటే ముసళ్ళ వరకు ఎట్లయితే చంపుతున్నాడో అట్లా ఒక హింసాత్మకమైనటువంటి ఘటన ఈ దేశంలో చోటు చేసుకున్నది. కాబట్టి మిత్రులారా, అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి విద్యార్థులారా, ఇంతటితోటే ఈ ఉద్యమం ఆగిపోదు, త్వరలో కూడా దానికి కార్యాచరణ ఉంటుంది. కాబట్టి అందరం ఖండించాలి. దాన్ని మీ ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో రాయాలి. మీరు చూస్తున్నారు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అక్కడ రాయట్లేదు. షేమ్ మీడియా, ఒక్క మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఏ మీడియా రాయట్లేదు. నీట్ అంటే ఎవరు? కనీసం 20 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఒక్క విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డా 2 కోట్ల మంది హిందువులే. వాళ్ళంతా వాళ్ళు పాకిస్తాన్లు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు, వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులు, నువ్వు చెప్తున్నటువంటి హిందువులుగా, ఎస్సీలుగా, బీసీలుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ విద్యార్థులు, దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరూ కూడా, ఈవెన్ రాహుల్ గాంధీని
ప్రియాంక గాంధీని కూడా విచక్షణ రహితంగా తీసుకుపోయి అలా వేయడం అనేది చాలా సిగ్గుచేటు. వీళ్ళందరినీ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ ఫాస్ట్ ట్రాక్ ఓడగొట్టాలో వాళ్ళందరినీ వ్యతిరేకించాలి. పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలి. జై జై.